అడవుల మధ్య బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న ఆదివాసీల జీవితాల్లో వారు వెలుగులు నింపారు. గిరిజనులను భూములు పంపిణీ చేసే వారి గుండెల్లో కొలువయ్యారు. ఆదివాసీలు నేడు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే అది ముమ్మాటికి వారి కృషే. నేటికి అడవి బిడ్డలు ఆ పుణ్య దంపతులను మరువలేకపోతున్నారు. ప్రతి ఏటా జనవరి 11న కుమ్రంభీం జిల్లా జైనూరు మండలం మార్లావాయి గ్రామంలో పూర్తిగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. వారే మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు. ఆదివాసీల ఆత్మ బంధువులైన హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. హైమన్ డార్ఫ్ పూర్తి పేరు క్రిస్టోఫర్ వాన్ ఫ్యూరర్ హైమన్ డార్ఫ్. 1909 జూన్ 22న ఆస్ట్రియా దేశం వియన్నా నగరంలో హైమన్ డార్ఫ్ జన్మించారు. 1930లో మన దేశంలోని అస్సాం, మధ్యప్రదేశ్తో పాటు పలు ప్రాంతాల్లో ఆదిమ జాతులకు చెందిన కొనాక్, నాగాల జీవన శైలిపై ఆయన అధ్యయనం చేసి మానవ పరిణామ శాస్త్రవేత్త అయ్యారు. నిజాం పాలనలో తెలంగాణలో అడవుల్లో జీవిస్తున్న ఆదివాసీలు పోడు భూముల సాగు కోసం పోరాటాలు కొనసాగుతున్న సమయం అది. అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలకు భూములకు హక్కులు కల్పించాలంటూ అప్పట్లో అడవి బిడ్డ కుమ్రంభీం నిజాం ప్రభుత్వంపై తిరగబడ్డారు. జంగల్ జమీన్ నినాదంతో నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి 1940 నవంబర్ 1న కుమ్రంభీం వీరమరణం పొందారు. ఆయన మరణంతో మేల్కొన్న నిజాం సర్కార్ ఆదివాసుల తిరుగుబాటుకు గల కారణాలను ఆరా తీయటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గోండు ప్రజల జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు నిజాం కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ను నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్కి పంపించింది. అలా తన సతీమణి బెట్టి ఎలిజబెత్తో కలిసి ఆదిలాబాద్కు వచ్చిన హైమన్ డార్ఫ్ ఆదివాసీల ఆచారాలు, సంప్రదాయాలు, జీవన శైలిని పరిశీలించారు. ఆదివాసీలకు అండగా వారి అభివృద్ధికి కావాల్సిన సహకారం కోసం నిజాం ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తూ వారితో కలిసిపోయి మార్లావాయి గ్రామంలోనే స్థిరపడ్డారు. నిజాం ప్రభుత్వ ఆదేశాలతో ఆదిలాబాద్కు వచ్చిన హైమన్ డార్ఫ్ ఆదివాసుల జీవన విధానాలపై అధ్యయనం చేసి గిరిజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. కేవలం సూచనలు చేయడమే కాకుండా పలు ప్రామాణిక గ్రంథాలు రాశారు. ది గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే గ్రంథంలో ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలను పొందుపరిచారు. శక్తివంచన లేకుండా పరిశోధన చేసి ఆదివాసీలకు భూమి, అడవి, నీటిపై పూర్తి అధికారాలు ఉండాలని ఆ గ్రంథంలో సూచించారు. నిజాం సర్కార్కు ఆదివాసీల జీవన విధానం, ఉద్యమాలను నిజాం సర్కార్కు నివేదించడంతో ఆదివాసీలకు సర్వ హక్కులు కల్పించారు. స్వాతంత్ర్యానికి ముందే గిరిజనులకు పోడు హక్కులు కల్పించిన మహానీయుడు హైమన్ డార్ఫ్. ఆదివాసులపై రీసెర్చ్ చేసిన ఆయన వారికి పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని అప్పటి నిజాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే నిజాం సర్కార్ గిరిజనులకు భూములు కేటాయించింది. స్వాతంత్ర్యానికి ముందే 1944 నుండి 48 వరకు 10,000 గిరిజన కుటుంబాలకు 1.60 లక్షల ఎకరాల భూ పంపిణీ చేసింది. ఇక కేవలం జైనూరు మండలం దబోలిలోనే 47,000 ఎకరాలపై గిరిజనులకు హక్కులు కల్పించారు. గిరిజనులకు భూ పంపిణీ జరిగేలా చేసి హైమన్ డార్ఫ్ వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. గిరిజనులకు పోడు హక్కులు కల్పించడమే కాకుండా వారికి విద్యనందించడంలో హైమన్ డార్ఫ్ కీలక పాత్ర పోషించారు. వారి అభివృద్ధికి మార్లావాయిలో గిరిజనుల ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంతో పాటు తిర్యాని మండలంలోని గిన్నెదరి, వరంగల్లోని తాడ్వాయి, సుదిమైలలో సైతం ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ప్రారంభించి వారిని చదువు వైపు అడుగులు వేయించారు. 1946లో మార్లావాయి, తాడ్వాయి, కొద్దిమెల్ల ప్రాంతాల్లో 30 గిరిజన పాఠశాలలు స్థాపించారు. గిరిజనులకు శిక్షణ ఇప్పించి వారి ప్రాంతాల్లోనే వారిని ఉపాధ్యాయులుగా నియమించారు. డార్ఫ్ ప్రోత్సాహంతో తొలిసారిగా ఆదివాసీ తెగ నుంచి మాడావి తుకారం ఐఏఎస్ సాధించారు. అంతేకాదు ఆయన సూచన మేరకు నిజాం సర్కార్ గిరిజనులు నివసించే ప్రదేశాలను 1945లో నోటుపై షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించారు. ఇక్కడ భూమి బదలాయింపుపై నిషేధం విధించారు. డార్ఫ్ సలహాతో 1945లో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక అధికారిని నియమించారు.
1947లో గిరిజన ప్రాంతాలకు దస్తూరి ఉల్ అమాల్ జారీ చేయడంలో డార్ఫ్ది కీలక పాత్ర. అప్పటి నిజాం సర్కార్ హైమండ్ డార్ఫ్ సిఫార్సుల మేరకు దోపిడీలకు గురవుతున్న గిరిజనులను రక్షించేందుకు దస్తూరి ఉల్ అమాల్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం గిరిజనుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రస్తుతం మన రాజ్యాంగంలో గిరిజన చట్టాలున్నాయంటే అది హైమండ్ డార్ఫ్ కృషి ఫలితమే. 1949లో నిజాం ప్రభుత్వం తదుపరి తెలంగాణలో హైదరాబాద్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో నిజాం హయాంలో డార్ఫ్ చేసిన అధ్యయనం ప్రతులు కొత్త ప్రభుత్వానికి అందాయి. వీటి ఆధారంగా అంబేద్కర్ బృందం రచించిన రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచి 40 గ్రామాలు షెడ్యూల్డ్ ఏజెన్సీగా మారాయి. గిరిజనులకు రక్షణ కల్పించిన 1949 నాటి దస్తూర్ ఉల్ అమాల్ ఆధారంగా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు చట్టం అమల్లోకి వచ్చింది. గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచడంలోనూ హైమంది కీ రోల్. హైమన్ నివసించిన మార్లవాయి గ్రామంలో కనీసం ఒక కేసులు, గొడవలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. గ్రామ సమీపంలో ఓ పోలీస్ స్టేషన్ ఉన్నా అక్కడికి ఒక్క కేసు కూడా రాదు. దీనికి కారణం అక్కడ ఏర్పాటు చేసిన రాయి సెంటర్ వ్యవస్థ. ఈ రాయి సెంటరే అక్కడి ప్రజలకు సుప్రీంకోర్టు. ఈ గ్రామంలో దాదాపు 103 కుటుంబాలు, 700కు పైగా జనాభా ఉంది. ఏమైనా ఘర్షణలు, గొడవలు జరిగితే పరిష్కరించేందుకు ఓ పటిష్ట వ్యవస్థ ఉండాలని 1945లోనే హైమన్ రాయి సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి గ్రామంలో ఎంత పెద్ద గొడవ జరిగినా, ఎలాంటి సమస్యలున్నా రాయి సెంటర్లోనే పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. తెలంగాణతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసీ తెగలపై హైమండ్ డార్ఫ్ పరిశోధనలు చేశారు. చెంచులు, గోండ్లు, కోయలపై ప్రత్యేక గ్రంథాలు రచించారు. ఇందులో చుంచుల్ జంగల్ ఫోల్క్ దక్కన్, రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్, ది గోండ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రెడిషన్ అండ్ ఉలియాన్ ఇండియన్ ట్రైబ్ అనేవి ప్రసిద్ధిగాంచాయి. ఆదివాసులతో ఏర్పడిన అనుబంధానికి గుర్తుగా డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు వారి సంతానానికి గిరిజనుడి పేరు పెట్టారు. లచ్చు పటేల్గా నామకరణం చేశారు. 1990లో బెట్టి ఎలిజబెత్ హైదరాబాద్లో మరణించగా ఆమె కోరిక మేరకు సమాధిని ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా మార్లవాయిలో ఏర్పాటు చేశారు. ఎలిజబెత్ మరణానంతరం డార్ఫ్ ఇంగ్లాండ్ వెళ్లారు. ఆయన తరచూ మార్లవాయిని సందర్శించేవారు. 1995 జూన్ 11న ఇంగ్లాండ్లో డార్ఫ్ తుది శ్వాస విడిచారు. అంతకుముందే మరణానంతరం దంపతులిద్దరి సమాధులు మార్లవాయిలోనే ఏర్పాటు చేయాలని డార్ఫ్ స్థానికులను కోరారు. వారి కోరిక మేరకు ఆయన కొడుకు లచ్చు పటేల్ ఎలిజబెత్ అస్థికలను లండన్ నుంచి మార్లవాయికి తీసుకొచ్చి సమాధి కట్టించారు. 1995లో హైమండ్ డార్ఫ్ కూడా చనిపోగా 2012లో లండన్ నుంచి ఆయన అస్థికలను కూడా మార్లవాయికి తీసుకొచ్చి ఎలిజబెత్ సమాధి పక్కనే మరో సమాధి కట్టించారు. అప్పటి నుండి ప్రతి ఏటా జనవరి 11న డార్ఫ్ దంపతుల వర్ధంతిని ఆదివాసీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆదివాసీ గిరిజనుల స్థితిగతులను అధ్యయనానికి తన జీవితాన్ని అంకితం చేసి గిరిజనుల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన హైమండ్ డార్ఫ్ దంపతుల వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఇక్కడి గిరిజనులు కోరుతున్నారు.